హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా వాలంటీర్లను అస్సలు వదులుకోము తేల్చి చెప్పిన చంద్రబాబు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై ఎట్టకేలకు సర్కారు క్లారిటీ ఇచ్చింది. వాలంటీర్లను వదులుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు వారికి బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదంగా మారిన వాలంటీర్ల వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్ళింది. ఇక ఎన్నికల్లో వారిని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వాలంటీర్లను తొలగిస్తారని, అలాగే చంద్రబాబుకు ఓటేస్తే వాలంటీర్ వ్యవస్థనే తీసేస్తారని వైసీపీ ప్రచారం చేసింది. దీనికి కౌంటర్గా చంద్రబాబు తాము వాలంటీర్లను కొనసాగిస్తామని అన్నారు. అంతేకాదు వారికి ఇస్తున్న 5,000 స్థానం నుంచి 10,000 వరకు ఇస్తామని చెప్పారు. దీంతో ఎన్నికల సమయంలో గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. కూటమి సర్కారు కొలువు తీరింది. అయితే 2 మాసాలైనా కూడా వాలంటీర్ల విషయాన్ని సర్కారు పట్టించుకోలేదు. అంతేకాదు ప్రతి నెల 1న ఇంటింటికి వచ్చే పెన్షన్ కూడా వాలంటీర్లను లేకుండా గత 2 మాసాలుగా పంపిణీ చేస్తున్నారు. ఇక ఇతర విధులకు కూడా వారిని పక్కన పెట్టేశారు. దీంతో వాలంటీర్లు అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కూడా సన్నద్ధమవుతున్నారు. దీనికి కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపేందుకు రెడీ అయ్యాయి. ఇక ఈ పరిణామాల క్రమంలో తాజాగా సర్కారు ప్రకటన విడుదల చేసింది. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ఇస్తామన్న 10,000ను కూడా ఇస్తామని తెలిపింది. వాలంటీర్లలో నైపుణ్యాలను పెంచి మరో రూపంలో వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏపీలో 2 నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించలేదని, ఆ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదికలు పంపినట్లు గ్రామ మరియు వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు. దీంతో వాలంటీర్ల సమస్య పరిష్కారం అయినట్టేనని భావిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో 1,00,000 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇక వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అప్పట్లో వైసీపీ నాయకుల మాటలు విని పొరపాటు చేశామని మంత్రులకు, అధికారులకు, కలెక్టర్లకు కూడా అప్పట్లో రాజీనామాలు చేసిన వాలంటీర్లు పెద్ద ఎత్తున వినతులు ఇచ్చారు. ఇక దీంతో తమతో రాజీనామాలు వేయించిన వారిపై కేసులు పెట్టాలని పలువురు మంత్రులు సూచించారు. ఇక ఈ క్రమంలో వారు అలానే చేశారు. మరి ఇప్పుడు వీరిని ఏం చేస్తారనేది చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.